అసలు గుంటూరు నడిబొడ్డున జరిగిన సంఘటన చూసి అసలు యావత్తు మహిళా లోకం కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువే పోయింది. దేశంలో ఈ రాష్ట్రం తాలూకా పరువు ఈ సంఘటన వలన పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు. కానీ ఎటువంటి స్పందన లేదు. ఒక మహిళా హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడ దాక్కున్నారు? అసలు ఒక హోంమంత్రిగా ఆమె బాధ్యత ఏంటి? మహిళలకి రక్షణ కల్పించడం. ఆ రక్షణని గాలి కొదిలేసి ఈ సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగినా అసలు దేశం మొత్తం భయాందోళనలకి ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా హోంమంత్రి గారు ఎందుకు స్పందించలేదు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మీరు స్పందించరా? బాధితులకు న్యాయం చేయరా? అసలు మీరు ఎక్కడ దాక్కున్నారు? ఇన్ని రోజులైనా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి భరోసా ఎందుకు ఇవ్వలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మన రాష్ట్రంలో మహిళలంటే మీకు బాధ్యత లేదా? అప్పుడెప్పుడో తీసుకుంటే ఆ సినీ నటి జత్వానీ కేసులో హోంమంత్రి గారు, పోలీసులు ఎంత రాచమర్యాదలు చేశారో మనం చూసాం. 5 స్టార్ హోటళ్లు, స్పెషల్ ఫ్లైట్లు, కొత్త డ్రెస్సులు, ప్రోటోకాల్స్, సెక్యూరిటీ, అలాగే టీడీపీ లీగల్ టీం ఆమెతో వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న మహిళ కోసం అంత శ్రద్ధ తీసుకున్న హోంమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎందుకు ఇలా గాలి కొదిలేశారు? వాళ్ళ రక్షణని పట్టించుకోని పరిస్థితి ఎందుకు ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. మరి జత్వానీ గారి విషయం తీసుకుంటే ఆవిడ అసలు రంగు ఏంటో గతంలోనే మేము చెప్పాం. అదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళ ఛార్జ్ షీట్ లో చూపించడం జరిగింది. ఆ కేసు విషయంలో తీసుకుంటే పోలీస్ అధికారులు వేధించడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం అలాంటి వ్యక్తినేమో వీళ్ళు అంతగా సపోర్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఈ రోజు వాళ్ళే ఛార్జ్ షీట్ వేశారు. ఆమె తాలూకా ఎలాంటి మెంటాలిటీ వ్యక్తి, ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ మనిషి అనే విషయాన్ని వాళ్ళే ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. వాటి సంగతి మాకు అనవసరం. కానీ ఎందుకు ఎక్కడో ఉన్న మహిళ కోసం అంత శ్రద్ధ తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు పట్టించుకోవట్లేదు హోంమంత్రి గారు నేను అడుగుతున్నాను. హోంమంత్రి గారు అయితే గతంలో చూసాం ఒకసారి ఏంటంటే నేరస్తులంట ఎగ్జిబిట్ చేస్తాం మేము అని చెప్పారు. మరి ఈ నీచుడు ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశాడు. విజువల్స్ కూడా అందరము చూసాము. మరి అతన్ని ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ రోజు కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, కేక్ కట్ చేస్తే కేసు. మరి అలాంటప్పుడు ఇంత తప్పుడు పనులు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎందుకు మీరు శిక్షించట్లేదు? ఈ రోజు తీసుకుంటే గుంటూరు సంఘటనే కాదు, బద్వేలులో సంఘటన జరిగింది. ఆమె జాకెట్ చించేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళ మీద కనీసం కేసు పెట్టని పరిస్థితి. ఎందుకు కావలి సంఘటనలో కూడా ఆ గిరిజన మహిళకి వివస్త్రం చేసి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టలేదు. గుంటూరు సంఘటనలో కూడా విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఈ రోజు తూతు మంత్రంగా కేసు పెట్టి అరెస్ట్ చూపిస్తూ ఉండే పరిస్థితి. తిరిగి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అంటారు ఆవిడ అక్కడ పరామర్శకు వస్తే మేమందరం అనుకున్నాం ఏదో న్యాయం జరిగిపోతుందేమో, న్యాయం చేయడానికి ఈవిడ వచ్చారేమో. కానీ ఆవిడ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా విజువల్స్ ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయటికి తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా ఉంటే కేసు మరి కనిపించదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవచ్చు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సంఘటనలో ఎంతమందిని వీళ్ళు కనీసం పట్టించుకోని పరిస్థితి, ఆ దుర్మార్గులకి కేసు కూడా పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బద్వేలు విషయం అవ్వచ్చు, లేదా కావలి విషయం అవ్వచ్చు, ఇలా ప్రతి సందర్భంలో కూడా నేరస్తుల్ని వీళ్ళు వదిలేస్తూ ఉంటే మహిళలకి రక్షణ ఎలా దొరుకుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు ఈ గుంటూరు సంఘటనలో కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. ఎమ్మెల్యే అయితే తీసుకుంటే ఆ నీచుడిని కాపాడడానికి, సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే హోంమంత్రి గారు అతని పరువు కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.